చప్పట్లు చప్పట్లు. మంచి పని చేస్తే, అభివృద్ధి చేస్తే అట్లీస్ట్ చప్పట్లైనా కొట్టరా? కొట్టండి, చప్పట్లు కొట్టండి. మీ చప్పట్లే మాకు దీవెనలు, మరిన్ని అభివృద్ధి పనులకు ప్రేరణలు అంటున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. చెన్నూరు మున్సిపాలిటీపై మంత్రి వివేక్ వెంకటస్వామి ఫోకస్ చేశారు. 2 రోజుల నుంచి మున్సిపాలిటీ పరిధిలో మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టేస్తున్నారు. మై డియర్ పబ్లిక్, మీ సమస్యలేమిటో చెప్పండి, పరిష్కరించకపోతే అడగండి అంటున్నారు. తాను మున్సిపాలిటీకి తీసుకొచ్చిన నిధుల గురించి వివరిస్తున్నారు. ఇన్ని అభివృద్ధి పనులు చేస్తుంటే తనను ఎంకరేజ్ చేయాలని కోరుతున్నారు. చప్పట్లు కొట్టి ఉత్సాహపరచాలని కోరుతున్నారు. అన్ని చోట్ల కూడా ఎక్కడైతే నిధులు పెట్టడం జరిగిందో అక్కడ మనకు నాలీలు, రోడ్లు కూడా పూర్తిగా అవడం జరుగుతుంది. మంచి విషయమా కదా? మళ్ళీ ఎవరు చప్పట్లే కొడతలేరు. అరే గట్టిగా కొట్టండి చప్పట్లు. గట్టిగా కొడితే ఇంకొక 40 కోట్ల రూపాయల పనులు ఇస్తాను మీ వార్డులకు. లేకుంటే నాకేముంటుంది? ఉత్సాహం ఉండాలా లేదా? మంచిగా పని చేయాలని చెప్పి ఉత్సాహం ఉండాలి. చెన్నూరు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న వివేక్ ఇంత మంచి విషయం చెప్పినా చప్పట్లు కొట్టరా అని ప్రజలను ప్రశ్నించారు. మన పిల్లలకు ఒక మంచి అవకాశము మళ్ళీ ఈ పవర్ ప్లాంట్ లో లభిస్తుంది. అంటే ఇప్పుడు మనం ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లా నేర్చుకొని మళ్ళీ అక్కడ ఉద్యోగానికి పోవటానికి ఈ అవకాశం వచ్చింది. మంచిదా కాదా? మరి ఏం చప్పట్లు లేవు అసలు. అరే ఎట్లా అమ్మా, మీరు మంచి పని అయినప్పుడు చప్పట్లు కొట్టాలి కానీ ఇంతకుముందు రోడ్లు బాగలేవు, నాలీలు బాగలేవు, అప్పుడేమో తాను రుణాలిప్పించానని అందుకోసం కూడా వన్స్ మోర్ చప్పట్లు అనేశారు వివేక్. అందరికి కూడా లోన్లు వచ్చినాయి కదా 9 కోట్ల వరకు, అవునా కదా? దీనికోసం కూడా కొట్టారు చప్పట్లు. 9 కోట్లు వచ్చినాయి మీ అకౌంట్లలోనండి. మంత్రి నోటి నుంచి ఎప్పుడైతే పదే పదే చప్పట్లు కొట్టాలని చెప్పారు అప్పటి నుంచి ఆయన అనుచరులు మాట మాటకి చప్పట్లు కొడుతూనే ఉన్నారు. దాంట్లో 10 లక్షల వరకు మనకు ఫ్రీ ట్రీట్మెంట్ లభించేలాగా ఇవ్వడం జరిగింది. ప్రజాసేవ చేయాలి, ప్రజల మధ్యలో ఉండాలని చెప్పి నేను ఎప్పుడు కూడా పనిచేస్తుంటా. ఇలా మీ చప్పట్లే నాకు దీవెనలు అంటున్నారు వివేక్. కమాన్, చప్పట్లు కొట్టండి, మీరు మరిన్ని అభివృద్ధి పనులకు నిధులు తెచ్చుకోండి అంటున్నారు మంత్రి.